ఎంపీఓ గారి వల్ల చాలా మానసికంగా వేదనకు గురవుతున్నాము. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లల్ని వదిలేసి ఇంట్లో వర్క్‌కి వెళ్తూ ఉంటారు. కానీ ఇంకా అక్కడ చిన్నపిల్లల్ని చూసుకునే హస్బెండ్‌లని వీళ్ళు దీనికే పనికొస్తారు, ఇంకా దేనికి పనికి రారని చెప్పేసి భార్యల ముందట అగౌరవంగా కించపరచడం లాంటివి, ఫొటోస్ లేడీస్‌కి సంబంధించిన ఫోన్స్ తీసుకొని వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమున్నాయని చెప్పేసి చూడడము. ఒకవేళ లేకపోతే ఈవినింగ్ టైంలో కొంచెం లేట్ అయిన ఒక రిపోర్ట్ కానీ ఇవ్వడానికని వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ మండల ఆఫీస్లో ఎవరు లేకపోయినా సరే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఇవ్వాల్సిందే. అక్కడ ఎవరు లేకపోయినా పైన షెల్టర్ మీద అయినా వేసేసి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఒక టైం అంటూ అనేది ఉండదండి లేడీస్కి. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తున్నారని మంత్రి మండలం ఉన్న కార్యదర్శులందరూ, మహిళా కార్యదర్శులందరూ చాలా మటుకు సార్కి, ప్రెసిడెంట్ గారికి మేము చెప్పుకోవడం జరిగింది. దీన్ని కూడా మెల్లిమెల్లిగా ఇష్యూస్ తీసుకొచ్చి మనం కలెక్టర్ గారికి చెప్తే మా ప్రాబ్లం ఇష్యూ అనేది క్లియర్ అవుతుందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి రావడం అనేది. ఒకటనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒక ప్రాబ్లంలో, ఒక్కరని ముందు కాదు, ప్రతి ఒక్క అమ్మాయిలో ఏదో ఒక ఇష్యూని తీసుకొని వస్తారు. ఏంటంటే వెకిలి చేష్టలు చేసుకుంటూ ఏదైనా గూగుల్ మీటింగ్ జరిగినా పొరపాటున ఏదైనా వినకపోయినా హలో అని మాట్లాడిన తర్వాత ఏంటి నువ్వు హలో అని మాట్లాడుతున్నావు ఏంటి ఇది అని అంటే వెకిలిగా అంతే 10 మంది అబ్బాయిల ముందట ఒక అమ్మాయిని కించపరిచినప్పుడు అది ఎంత మానసికంగా వేదనకు గురవుతాం అనేది ఆ రోజంతా మేము చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటాం. ఆయనకి లేడీస్తో ఎలా మాట్లాడాలి అనేది కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి. మేము ఏమన్నా అతను మండల ఆఫీస్లో ఉన్నారంటే ఒక్క లేడీ కాలు పెట్టాలంటే భయపడుతున్నారు. అందుకే మండల ఆఫీస్ కూడా రావాలంటే తను వెళ్ళిపోయిన తర్వాతనే మేము చెక్స్ కొట్టేయడానికి వెళ్తాము. తర్వాత మేము ఇంటికి వెళ్ళేసరికి 9-10 అవుతుంటే ఇలా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వస్తున్నాయండి మాకు. కాబట్టి మాకు ఈ ఎంపీఓ గారి వల్ల మాకు ఇంత మానసికంగా వేదనకు గురి చేసిన ఈ ఎంపీఓని మాలాగా ఇంకా వేరే మండలికి షిఫ్ట్ చేసినా కూడా అక్కడ కూడా అమ్మాయిలు ఉంటారు. అట్ ద సేమ్ టైం మేము 1,00,000 అండి పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి, మాకు బయట ప్రెజర్స్ ఉంటాయి. పై ఆఫీసర్లే అర్థం చేసుకోవాలి మా ప్రాబ్లమ్ని. కానీ పై ఆఫీసర్లే వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఇట్లా అని చెప్పేసి మా దగ్గర నుంచి డబ్బులు లాగడం అనేది, అది మాకు వచ్చే శాలరీస్ మేము ఫ్యామిలీని నడుపుకోవడమే చాలా కష్టమవుతుంది. అందులో నుంచి ఆయన పెట్రోల్కి అని వాళ్ళు వస్తే ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు పెట్రోల్కి ఖర్చులు ఎందుకు తీసుకుంటారండి? పెట్రోల్ పోయించాలంటారు, లేదంటే మళ్ళీ బయటికి వెళ్ళి బయట పార్టీలు ఇవ్వమని చెప్పేసి అని అంటారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. మేమేమన్నా దాని గురించి మనం ప్రాపర్గా ఫోన్ రెస్పాండ్ అవ్వకపోయినాం అనుకోండి, ఇష్యూ మనం ఏదైనా ప్రాబ్లం చెప్పుకుంటాం. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటాం? సార్ మాకు సో అండ్ సో ప్రాబ్లం ఉంది సార్ అంటే అదే ప్రాబ్లమ్ని అలసిగా తీసుకొని దాన్ని ఇంకా ఎక్కువ ఇష్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మాట వినని వాళ్ళకేమో ఇలా మెమోస్ ఇవ్వడము, లేదంటే డిపిఓ మేడం చెప్తాము, వీళ్ళకి చెప్తాము, వాళ్ళకి చెప్తాము. జాబ్ చాట్ అందరూ ఫాలో అవుతారండి. ఏదో ఒక చిన్న మిస్టేక్ని పట్టుకొని ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు చిన్న మిస్టేక్ దొరుకుతారు. ఆ మిస్టేక్ని పట్టుకొని 10 సెక్రటరీని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి ఇట్లాంటి ఎంపీఓకి ఏ ఎంపీఓ అయినా, ఇతనే కాదండి, ఈ డిస్టిక్లో ఈ స్టేట్లో ఉన్న ఎంపీఓస్కి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము. సెక్రటరీస్ అందరూ మీ హయాంలో పనిచేస్తున్నారు. మీరేమైనా ఇన్స్పెక్షన్కి వస్తే ఎంపీడబ్ల్యూ వర్కర్స్కి చెప్పండి, ఇలా చేయండి అలా చేయండి అని. వాళ్ళ ముందు కించపరిచేటట్టు మాట్లాడకండి, జనాల ముందట మాట్లాడకండి. ఎందుకంటే రేపు జీపీకి వెళ్తాము, వాళ్ళు మా ముందట ఏంటంటే వీళ్ళ దగ్గర ఇంత ఉందా అని చెప్పేసి మమ్మల్ని కించపరుస్తున్నారు. ఓపీఎస్ జేపీఎస్ అని పై ఆఫీసర్లే కించపరుస్తూ ఉంటే ఇంకా ఓపీఎస్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారండి? ఇక్కడ మేమందరం ఒకటే రిటర్న్ టెస్ట్ రాసి వచ్చినాము. జేపీఎస్ ఓపీఎస్ అని కన్వర్షన్ దాంట్లో కూడా ఇబ్బంది గురి చేస్తూ ఉంటాడు, తీపిచ్చేస్తామని అని మాట్లాడుతూ ఉంటాడు. ఇవేనండి ఎక్కడ చూసినా స్టేట్లో ఏ సెక్రటరీ అయినా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దయచేసి ఎంపీఓ సర్స్ కానీ ఎవరైనా మా పై అధికారులు మాకు సపోర్ట్ చేయండి, మా ద్వారా వర్క్ చేయించుకోండి. అంతేగాని మీరే చేయట్లేదు, మీరు ఇంట్లో ఉండి కూర్చొని శాలరీస్ తీసుకుంటున్నారా, మీరు ఇంట్లో ఉండి కూర్చొని ఇది చేస్తున్నా అంటే, ఇంట్లో ఉండి కూర్చునే వాళ్ళమైతే మేము బిజినెస్లు చేసుకుంటామండి. గవర్నమెంట్లో మేము వచ్చి పంచాయతీ ఆఫీస్లో పనిచేస్తున్నామంటే మేము ఒక పబ్లిక్కి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో చాలామంది వస్తారు, ప్యాషన్స్తో వస్తారు. దాన్ని కూడా అలసిగా తీసుకొని కూడా మాట్లాడే పై అధికారులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇది ఒక మా మండల ఎంపీఓకే అని కాదు, స్టేట్లో ఉన్న ఎంపీఓస్ కానీ పై ఆఫీసర్లకు కానీ చెప్పేది ఒకటండి, పంచాయత్ సెక్రటరీకి స్వేచ్ఛనివ్వండి. స్వేచ్ఛ నుంచి వాళ్ళని వర్క్ చేయించుకోండి. పల్లె ప్రగతి అనేది ఖచ్చితంగా అనేది సెక్రటరీ ద్వారానే అవుతుంది. దయచేసి ఇది అర్థం చేసుకొని మాకు ఇలాంటి ఎంపీఓస్ పై ఆఫీస్ ద్వారా మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే మాకు కమిషనర్ వాళ్ళు సపోర్ట్గా ఉంటారని మేము కోరుకుంటున్నాం. మా బాధని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామండి. ఇక్కడ ముందైనా పై ఆఫీసర్లు కొంచెం మాకు గైడెన్స్ ఇచ్చి జాగ్రత్తగా వర్క్ చేయించుకునేటట్టు చేయండి. నా పేరు వేణు, మంత్రి మండలం పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్షుడు. మా మండల పంచాయతీకారి ఆరిఫ్ హుస్సేన్, అతను గత సంవత్సరంన్నర ముందు జాయిన్ అయ్యాడు. లాస్ట్ 1 year నుంచి వెళ్ళి కార్యదర్శులందరినీ కూడా మానసికంగా
ఘోరంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఆవేదన గురి చేస్తున్నారు. ఇక మహిళా కార్యదర్శి విషయంలో అయితే మనం చెప్పనక్కర్లేదు. వాళ్ళను ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ కొంచెం అసభ్య పదజాలంతో వాళ్ళని బాగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మిగతా కార్యదర్శులందరినీ కూడా అతను ఒక మానసిక వేదనకు గురి చేసి అతను ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. రాత్రి అనేది కూడా లేదు, రాత్రి 11-12 గంటలకు కూడా మాకు ఫోన్లు చేసి మాకు టార్చర్లు పెడుతున్నారు. తన మాటని వినని సెక్రటరీ ఎవరైనా కూడా కంపల్సరీ వాళ్ళు టార్గెట్ అయ్యారు. మా మండలంలో అతనికి టార్గెట్ గురి కానీ సెక్రటరీ అంటూ లేదు. సో ఆ ఎంపీఓ నుండి మాకు విముక్తి కావాలని ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారికి వినతిపత్రం ఇస్తూ మమ్మల్ని ఈ మండల పంచాయతీ అధికారి నుండి విముక్తి చేయాలని మేము వాళ్ళను వేడుకుందామని వచ్చాం. థ్యాంక్ యూ. ఓకే అండి. మెమోస్ కన్నా ముఖ్యంగా అతను ఎంతమందిని హెరాస్ చేయలేదు అంటే మైనస్ వస్తుంది. అందరినీ చేశాడు. అంటే మెమోస్ అనేది ఒక ఆయుధం. ఇస్తా అనడము, ఇవ్వకుండా హెరాస్ చేయడం. అంటే అతను జనరల్గా అందరు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా అతను మెమో ఇస్తా అనేది రాదు. ఇస్తా అని హెరాస్ చేసుకుంటూ వాళ్ళని ఒక 3-4 రోజులు మానసిక క్షోభ గురి చేస్తారు. వారు ఎవరైనా మంచిది, అబ్బాయిలైనా అమ్మాయిలైనా అతీతం కాదు. అమ్మాయిలకు కొంచెం క్షోభ ఎక్కువగా ఉంటుంది, అబ్బాయిలకు కొంచెం తక్కువగా ఉంటుంది. అతని ద్వారా ఇతను ఒక వ్యక్తి గురి కాలేదు అనే వ్యక్తి లేడు, మల్టిపుల్ టైమ్స్ గురయ్యారు. సో ఇదే మా వేదన. 1 year నుంచి ఓపిక పట్టి ఈరోజు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారు నాకు ఖచ్చితంగా సహకరిస్తారనే ఉద్దేశంతో వారికి వేడుకుందామని మేము వచ్చాం. గతంలో అతనిపైన ఏమైనా ఫిర్యాదులు చేశారా? గతంలో మేము చేయలేదండి. అతను ఇంతకుముందు కమాన్పూర్ మండలంలో పనిచేశారు. అక్కడ ఇలాంటి ఫిర్యాదులతోనే అక్కడి నుంచి వెళ్ళి మా మండలంకి వచ్చారు. ఇక్కడ కూడా మేము చేయలేదు, కానీ అతని మీద బ్యాక్గ్రౌండ్ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అతన్ని వేరే మండలం పంపిద్దాని ప్లాన్లో ఉన్నప్పుడు మిగతా మండలం వాళ్ళు మాకు వద్దు అని ఇంటర్నల్గా కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్కి వేడుకున్నట్టు కూడా ఉంది. కానీ అఫీషియల్గా మాత్రం కమాన్పూర్ నుంచి వెళ్ళి కార్యదర్శులు అందరూ కూడా మాకు ఈ ఎంపీఓ వద్దు అని అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి వీళ్ళందరికీ వేడుకుంటే అతను అక్కడి నుంచి మా మండలం ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ కూడా అదే పనిచేస్తారు. మెమోలు ఇప్పించి డబ్బులు వసూలు చేస్తారనే దానికి ఏంటి? కంపల్సరీ మేము ఇస్తా అనేది కూడా వసూలు చేస్తారు. ఇప్పించు కాదు, ఇస్తా అని వసూలు చేస్తారు. ఒకళ్ళు ఇవ్వకుంటే ఇప్పించి కూడా వసూలు చేస్తారు. సో ఇది మా మండలంలో ఉన్న ప్రాబ్లం. మెమోస్ కన్నా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ముఖ్యం. మేము ఉద్యోగం చేస్తున్నామని ఇంటికి వెళ్ళిన తర్వాత మాకంటూ కొన్ని పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. ఆ పర్సనల్ లైఫ్ అనేది కూడా తన వల్ల అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. సో అందుకోసమనే ఈరోజు మేము అందరం బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ఎంపీఓ వద్దు, మా మండలంకు వద్దు అని అంటలేదు నేను. ఈ జిల్లాకే వద్దు, అందరు కార్యదర్శులకు కూడా బాగుండాలి, అందరూ మంచిగా పనిచేసుకోవాలి. మాకు ఈ జిల్లాకు మాత్రం అతను వద్దు. ఆల్రెడీ మా డివిజన్లో కమాన్పూర్ నుంచి వెళ్ళి పంపించారు. మా మండలం నుంచి వెళ్ళి పంపిస్తే ఇంకొక మండలం వాళ్ళు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మా మండలం నుంచి వద్దు, జిల్లాకు కూడా వద్దు. ఇదే మేము కోరుకుంటున్నాం.